హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా కొబ్బరి పచ్చడి అండి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూనుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. 1 స్పూనుడు శనగపప్పు, 1 స్పూనుడు మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు, ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసి బాగా కలపాలండి. ఇందులోనికి ఎండుమిర్చి వేసుకోవాలి. మాడిపోకుండా తిప్పుకోవాలి. ఇట్లా వేగిపోయాయండి. వీటిని పక్కకు పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టిన కొబ్బరి ముక్కలను వేసి కొద్దిగా 1 నిమిషం పాటు ఇందులోనికి 4 ఆకులు కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలండి. చల్లార్చేసి మిక్సీ పట్టుకోవాలి. జార్లో వేసుకున్నామండి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూను మినప్పప్పు, ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి బాగా వేగనియాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ చేర్చుకొని కలుపుకోవాలి. ఈ రెడీ అయిపోయిన తాలింపుని ఆ పచ్చళ్ళలో వేసేయాలండి. పచ్చళ్ళలోకి వేసుకొని కలిపేసుకోవాలండి. ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా కొబ్బరి పచ్చడి అండి. మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.